హైడ్రా కూల్చివేతలతో హైదరాబాద్లో ఒక ఇల్లు కొనాలన్నా ఒక ఫ్లాట్ కొనాలన్నా సామాన్యుడు కానీ పేదోళ్ళు కానీ బెంబేలు ఎత్తిపోతున్నారు. ఎందుకంటే తమ దగ్గర అన్ని పత్రాలు అంటే దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ కూడా హైడ్రా అధికారులు కూల్చేస్తారని చెప్పి ఎవరికెవరు భయపడుతున్నారు ఎవరికాళ్ళు. అయితే అసలు ఇలాంటి తరుణంలో నిజంగా ఒక ఇల్లు కానీ ఒక ఫ్లాట్ కానీ ఏదైనా ఒక ప్రాపర్టీ కానీ కొనేటప్పుడు ఎటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయి, ఎటువంటి పర్మిషన్స్ తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆయన రియల్ ఎస్టేట్ ఎక్స్పర్టు. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. అసలు నిజంగా ఒక సామాన్యుడు ఒక ఇల్లు కొనాలంటే ఎటువంటి అంటే జనరల్గా చాలామంది ఏంటంటే బ్యాంకులోనే వస్తుంది, నా దగ్గర కావాల్సిన డాక్యుమెంట్స్ ఉన్నాయి, అయిపోయింది, ఇల్లు కొనేసాను అనుకుంటారు. బట్ హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో ఇప్పుడు చాలా మారినట్లు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది సామాన్యులు కానీ పేదలు కానీ ఇల్లు కొనాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్ని పర్మిషన్స్ ఉన్నా కానీ కూల్చివేస్తున్నారు. అసలు నిజంగా రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి ఒక ఇల్లు కానీ ఒక ఫ్లాట్ కానీ ఒక ప్రాపర్టీ కానీ కొనాలి అంటే ఏం చూసుకోవాలి అసలు బేసిక్గా? బేసికల్గా ఇప్పుడు హైడ్రా అనే ఏదైతే కొత్త ఆర్గనైజేషన్ ఫామ్ అయిందో తెలంగాణ గవర్నమెంట్, ఇది హైదరాబాద్ బేసికల్గా లేక్ బండ్స్, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఏదన్నా ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నా, ఇల్లీగల్ బిల్డింగ్స్ అన్నా అవి ప్రొటెక్ట్ చేయడానికి ఆవిర్భవించిన సంస్థ. అదే కాకుండా ఎమర్జెన్సీ రెస్పాన్స్ కానీ మిగతా ఈ హోర్డింగ్స్ క్లియర్ చేయడం కానీ, ఇల్లీగల్ హోర్డింగ్స్ క్లియర్ చేయడానికి వీటన్నిటికీ ఒక సంస్థని ఫామ్ చేశారు గవర్నమెంట్. సో దానికి కొన్ని అధికారాలు కూడా ఇచ్చారు. అయితే ప్రస్తుతము దాని రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే లేక్లో ఉన్న బఫర్ జోన్ కానీ, బఫర్ జోన్ బయట ఉన్న అదే ఎఫ్టీఎల్ ఫస్ట్ లేక్ ఉంటుంది, లేక్కి ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటుంది, తర్వాత బఫర్ జోన్ ఉంటుంది. ఈ ఆ మూడిట్లో మనము లీగల్గా మనము ఏది కూడా కన్స్ట్రక్షన్ చేయకూడదు మామూలుగా. కానీ గత 15-20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి లేక్ దగ్గర అంటే రెవెన్యూ రికార్డుల ప్రకారం చాలామంది దగ్గర ఇన్ఫర్మేషన్ ముందు లేకుండిందండి. ఇప్పుడు ఏమైందంటే టెక్నాలజీ పెరిగింది, గూగుల్ మ్యాప్స్ వచ్చినాయి, కోఆర్డినేట్స్ వచ్చినాయి, సర్వేయర్స్ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ వాడడం వల్ల ఇప్పుడు బాగా అవేర్నెస్ వచ్చింది. అసలు డేటా అంటే ఎక్కడి వరకు లేక్ ఉంది, లేక్ బఫర్ జోన్ ఎక్కడుంది, ఎఫ్టీఎల్ ఎక్కడుంది అనే ఇన్ఫర్మేషన్ ఈ మధ్య పాపులర్ అయింది. కానీ గత 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ కింద ఆ ఇన్ఫర్మేషన్ లేకుండింది. కాబట్టి సామాన్య జనాలు ఎక్కువ డ్యూ డెలిజెన్స్ చేయకుండా ఎవరైతే లేఅవుట్స్ చేశారో, ఇల్లీగల్ లేఅవుట్స్ చేశారో, ఆ లేక్ బఫర్ జోన్లో, లేక్ ఎఫ్టీఎల్లో లేఅవుట్స్ చేసినప్పుడు వాళ్ళు ఇల్లీగల్ చేయడం జరిగింది, కొన్ని లీగల్గా కూడా చేయడం జరిగింది. వాటిలో వెళ్ళి జనాలు తెలియకుండా కొనుక్కున్నారు, వాటికి లోన్ వచ్చింది, ఇల్లులు కట్టేసుకున్నారు. కానీ ఇప్పుడు ఏమైందంటే టెక్నాలజీ పెరగడం వల్ల, ఆ డేటా బయటికి రావడం వల్ల, ఈ గూగుల్ మ్యాప్స్లో గూగుల్ ఎర్త్లో అక్కడ తెలవడం వల్ల అవేర్నెస్ బాగా పెరిగింది. ఇప్పుడు హైడ్రా వచ్చి కొత్తగా ఓకే బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో మీ ఇల్లులు ఉండకూడదు అనేసి పలగొడుతున్నారు. కానీ ఒక 10 years బ్యాక్ 15 years బ్యాక్ అలాంటి ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. అది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండేది. ఈ డెవలపర్స్ కూడా మేనేజ్ చేసి లేఅవుట్స్ అవి అప్రూవల్స్ తెచ్చుకొని అమ్మేశారు. కొందరు లేఅవుట్స్ అప్రూవల్స్ లేకుండా అమ్మేశారు. జనాలు కూడా అవన్నీ వెరిఫై చేసుకోకుండా వెళ్ళేసి రేటు తక్కువ వస్తుంది కదా నాకు, లేక్ వ్యూ అంటే బాగుంటుంది కదా అని చెప్పేసి చాలామంది కొనుక్కొని ఇల్లులు కూడా కట్టేసుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల అట్లాగే ఈ చాలామంది కోర్టుకు కూడా వెళ్ళారు. ఈ లేక్ రిలేటెడ్ ఎన్జిఓస్ వాళ్ళందరూ కోర్టులకు వెళ్ళడం వల్ల కోర్టు కూడా క్లియర్గా చెప్పింది గా కట్టిన బిల్డింగ్స్ కూల్చేయాలి, లేక్ బఫర్ జోన్లో లేక్ ఎఫ్టీఎల్లో ఉన్న అని కోర్టులో 2-3 తీర్పులు ఇచ్చింది. అది పాత గవర్నమెంట్లు ఎవరు ఎక్కువగా పట్టించుకోలేదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. కొన్నిసార్లు హైకోర్టు కూడా సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చింది. ఆ వార్నింగ్ని వీళ్ళు ఇప్పుడు ఈ గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని దే స్టార్టెడ్ దిస్ ఇంప్లిమెంటేషన్. సో ప్రస్తుతానికి హైడ్రా ఏదైతే కూలుస్తుందో మెజారిటీ ఆఫ్ ద ప్లేసెస్లో అవన్నీ కూడా ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉన్న ప్రాపర్టీస్ మాత్రమే. కాకపోతే ఇవన్నీ 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ళ నుంచి కట్టుకొని అక్కడ ఆల్రెడీ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టుకొని పర్మిషన్ తీసుకొని కట్టుకున్నారు. కాబట్టి కొంచెం చాలా వ్యతిరేకత జనాల్లో వచ్చింది హైడ్రా వల్ల. సార్ అసలు హైదరాబాద్లోనే కాదు ఎక్కడైనా కానీ ఒక రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి ఒక స్థలం కానీ ఒక ఇల్లు కానీ లేదంటే అంటే ఏదైనా ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు అసలు కొనుగోలుదారుడు ఏం చూసుకోవాలంటే ఎటువంటి పత్రాలు చూసుకోవాలి, ఏంటి మీరు అమ్మేవాళ్ళు మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ ఎటువంటి పర్మిషన్స్ అవన్నీ తీసుకుని మీరు వాళ్ళకి అమ్ముతారు. ఎందుకంటే మీరు ఒక రియల్ ఎస్టేట్ రంగంలో దాదాపు ఒక చాలా ఏళ్ళుగా ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో. సో ఒక సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పండి సార్. ఒక సామాన్యుడు ఒక ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలంటే ముందు ఏంటంటే ఒక వ్యాలిడ్ లీగల్ హెచ్ఎండిఏ పరిధిలో ఉంటే హెచ్ఎండిఏ పరిధిలో లేఅవుట్ పర్మిషన్ వచ్చిన ప్రాజెక్ట్లో మాత్రమే ప్లాట్ కొనుక్కోవాలి.
ఆ ప్లాట్ కొనుక్కునే ముందు ఆ ప్రాజెక్ట్కి పర్మిషన్ ఉందా, ఆ పర్మిషన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకోవాలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ మీరు డెవలపర్ని అడిగినా దొరుకుతాయి, లేదు నియర్ బై సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో కానీ లోకల్ ఎంఆర్ఓ కానీ అడిగి కొనుక్కోవచ్చు. కానీ చాలామంది బయర్స్ ఏం చేస్తారంటే జస్ట్ ఆన్లైన్లో చూసో లేకపోతే బ్రోచర్స్ చూసో వెళ్ళేసి ఏ ఇన్ఫర్మేషన్ అడగకుండా లేఅవుట్ చూసేసి ఏ డాక్యుమెంట్ వెరిఫై చేసుకుంటే కొనుక్కుంటున్నారు. దానివల్ల కొంచెం ఇబ్బంది వస్తుంది. ముందైతే ఈ ఆధార్ అథెంటికేషన్ అవన్నీ రాకముందు డబుల్ రిజిస్ట్రేషన్స్ అయిన ఇవి కూడా ఉన్నాయి, సరిగ్గా డ్యూ డెలిజెన్స్ చేసుకోకుండా చూసుకున్న దానికి. సో కంపల్సరీగా మీరు ప్లాట్ కొంటే ఆ ప్లాట్కి సంబంధించిన లేఅవుట్ పర్మిషన్ అంటే ఎల్పీ నెంబర్ ఉంటుంది, ఆ ఎల్పీ నెంబర్ డీటెయిల్స్ తీసుకొని ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంతా చూసుకున్న తర్వాతనే క్లియర్గా ఉంది ఈ పర్టికులర్ ప్లాట్ ఇంకెవరికి అమ్మలేదని ఎంకంబరెన్స్ సర్టిఫికేట్ అవన్నీ చెక్ చేసుకుని, ఇంకా అవసరమైతే ఒక లాయర్ని ఒక 5,000 10,000 రూపాయలు ఇస్తే చాలామంది రెవెన్యూ కన్సల్టెంట్లు ఈ డాక్యుమెంట్లు వెరిఫై చేసే కన్సల్టెంట్లు ఇప్పుడు ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి వెరిఫై చేయించుకొని కొనుక్కుంటే బెటరు. ఇంకోటి, కొనుక్కునే ముందు కూడా డాక్యుమెంట్స్ సెట్ తీసుకొని మీరు లోకల్ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినా వాళ్ళు కూడా చెప్తారు ఈ పర్టికులర్ డాక్యుమెంట్ మీరు లీగల్గా పర్మిషన్ వస్తుందా హౌస్ కట్టుకోవడానికి లేదా అనేది లోకల్ బాడీస్లో చెప్తారు, ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కానీ ఇంత ఓపిక ఎవరికి ఉండదు. జనరల్గా రియల్ ఎస్టేట్ అనేది ఇట్స్ డ్రీవెన్ బై ఫ్రెండ్ చెప్పాడని కొంటారు, తక్కువ రేట్ వచ్చిందని కొంటారు. కానీ మేము మాకు దగ్గరకు వచ్చే ప్రతి కస్టమర్కి మేము చెప్పేది ఒకటే, మీకు సొంత బ్రదర్ అయినా సొంత అన్న అయినా తమ్ముడైనా చెల్లైనా అమ్మేటప్పుడు మీరు ప్రతి డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని, అది అగ్రికల్చర్ ల్యాండ్ అయినా ప్లాట్ అయినా ఇల్లు అయినా బ్యాక్గ్రౌండ్లో కొన్ని డాక్యుమెంట్స్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అవి చెక్ చేసుకున్న తర్వాతనే, దాని మీద ఏం లోన్ లేదు ఎక్కడ తనఖా పెట్టలేదు అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా చూసుకున్న తర్వాతనే మీరు అగ్రిమెంట్ ఆఫ్ సేల్కి ఎంటర్ అవ్వాలి.